లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి తిరుపతి పుణ్యక్షేత్రం ఇవాళ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. అలాంటి పరిస్థితుల నుంచి ప్రజల నుంచి కాపాడాలి, భక్తులకు రక్షణ కల్పించాలని చెప్పి బీజేపీ విజ్ఞప్తి చేస్తూ ఆ మేరకు ఎస్పీ గారికి వినతి పత్రం అందజేసినటువంటి ఘటన ఇవాళ చోటు చేసుకుంది. ప్రధానంగా ఎందుకు అలాంటి పరిస్థితి నెలకొనింది ఏంటి అనేది బీజేపీ నాయకులు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ ఏమని విజ్ఞప్తి చేశారు ఎస్పీ గారిని, అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందని? ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి అంటేనే తిరుమల కొండ లడ్డు గుర్తొస్తుంది. దురదృష్టం ఈరోజు తిరుపతి తులసివనం లాంటి తిరుపతిని గంజాయవనంగా మార్చేశారు ఈ అధికార పార్టీ నాయకులు. గతంలో మేము పోలీసు అధికారుల దృష్టికి కూడా మేము తీసుకురావడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అధికార పార్టీ నాయకుల హస్తం ఈ గంజాయి వ్యాపారంలో ఉందనేమో వారు దాన్ని ముందుకు తీసుకోలేకపోయారు. నిష్పక్షపాతంగా విచారణ కానీ చేసుంటే ఈరోజు పూర్తిగా అరికట్టుండే వాళ్ళు. మేము అందుకనే ఈరోజు ఎస్పీ గారికి దృష్టి మేము తీసుకుని వెళ్ళడం జరిగింది. మొన్న జరిగినటువంటి యూనివర్సిటీ ఎస్పీ మహిళా యూనివర్సిటీ దగ్గర జరిగినటువంటి ఈ ఎన్నికల గొడవల్లో కూడా గంజాయి తీసుకొని కొందరు యువత అక్కడ గొడవ చేశారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. కాబట్టి దీన్ని ఇప్పుడే కానీ అరికట్టుంటే ఇలాంటి ప్రమాదం వచ్చిండేది కాదు. దురదృష్టవశాత్తు అమ్మాయిలకు కూడా దీన్ని అలవాటు చేసి వారి కుటుంబాలు చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు, దీని మీద చాలా బాధపడుతున్నారు. కాబట్టి పోలీస్ యంత్రాంగం దీన్ని లోతుగా విచారణ జరిపించి ఉక్కు పాదంతో అణిచివేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. రేపు కౌంటింగ్లో కూడా జరిగిన తర్వాత కొన్ని రాజకీయ పార్టీలు ఈ గంజాయి బ్యాచ్ని తీసుకొని తద్వారా గొడవలు చేసే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా ఎస్పీ గారి దృష్టికి మేము తీసుకుని వెళ్ళడం జరిగింది. వారు ఖచ్చితంగా దీని మీద మాకు హామీ ఇచ్చారు, దీన్ని అరికడతానని చెప్పి. అధికార పార్టీ నాయకులు దయచేసి డబ్బులు సంపాదన ముఖ్యం కాదు, దయచేసి ప్రజల ఆరోగ్యంతో ప్రజల మానసిక స్థితితో ఆడుకోవద్దని చెప్పి తిరుపతి ప్రజలు గట్టిగా వారు కోరుకుంటున్నారు. సార్, రెండేళ్ల క్రితం తిరుపతి ఎమ్మెల్యే వాడవాడలా తిరిగి గంజాయిని అరికడతాము, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రచారం చేస్తూ ప్రజల్లో అవేర్నెస్ కార్యక్రమం చేపట్టామని చెప్పేసి పేర్కొన్నటువంటి ఘటన మనకు తెలిసిందే. అంటే అప్పుడు అలాంటి వాటి మీద ఎమ్మెల్యే గారు అంటే ఇది చేయలేదా, అంటే దాని మీద పోరాటం చేయలేదని భావించవచ్చా? దీన్ని ఎలా భావించాలి? చిత్తశుద్ధి లేని పోరాటాలు ఎందుకు? ఊరికే పబ్లిసిటీ కోసం, పేపర్లో హెడ్లైన్స్ కోసమో, న్యూస్ పేపర్లో ఫోటోల కోసమో సైకిల్ దొక్కతా గంజాయిలను పట్టుకున్నాను కాదు. ఎంతమంది నువ్వు ఎంత చైన్ బ్రేకప్ చేశావు? అధికారులు మీరు ఉన్నారు కదా, ఎంతమంది మీద మీరు నేరం మోపారు, ఎంతమందిని జైలుకి పంపించారు, ఆ సంఖ్య కావాలి మాకు. ఊరికే సైకిల్ దొక్కి పబ్లిసిటీ కోసం కాదు. ఈరోజు మీరు కానీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫ్ రిపోర్ట్ కానీ చూస్తే దేశంలోనే అత్యధిక గంజాయి రవాణా చేస్తుంటే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎంత దురదృష్టం చెప్పండి. అంటే ఇది కేవలం అధికార పార్టీ నాయకుల హస్తం దీంట్లో ఉందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. దీన్ని లోతుగా విచారణ చేస్తే ఖచ్చితంగా రాబో రోజుల్లో దీంట్లో ఎవరెవరు భాగస్వామ్యంగా ఉన్నారో అందరూ జైలుకి పోయే ప్రమాదం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తాం. అంటే రేపు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దీని మీద ఏమైనా సపరేట్గా ఒక ఎంక్వైరీ విచారణ ఇప్పించి చర్యలు చేపట్టే అవకాశం ఉందని భావించవచ్చా? ఖచ్చితంగా 100 రోజుల లోపల రాష్ట్రంలో ఈ గంజాయి మాఫియా ఎవరో నడిపిస్తున్నారో వారందరి మీద చట్టరీత్యా చర్యలు మేము తీసుకుంటాం. ఇప్పటికే ఎన్డీఏ కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద వారు స్పందించడం జరిగింది. వారు కూడా ఈ గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ నేను నిర్మిస్తానని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కూడా మేము హామీ ఇస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ని మేము ఇస్తామని చెప్పి 100 రోజుల లోపల ఖచ్చితంగా మార్పు చూపిస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, ఎందుకంటే వారు మాకు జూన్ 4వ తేదీ మాకు బహుమతి ఇస్తున్నారు, అధికారాన్ని మా చేతుల్లోకి ఇస్తున్నారు ఎన్డీఏ కూటమికి. కాబట్టి ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు రక్షణగా, ప్రజలకు కవచంగా మేము నిలుస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. సరే, ఇన్ని రోజులు లేనటువంటి ఫిర్యాదు ఇవాళ బీజేపీ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే కౌంటింగ్ రోజు అలజడి జరిగే అవకాశం ఉందని భావించిస్తున్నారు, ఎలా భావించాలి దీన్ని? గతంలో కూడా మేము ఈ ఫిర్యాదులు గతంలో ఉన్నటువంటి ఇక్కడ ఎస్పీలకు కూడా ఇవ్వడం జరిగింది. కానీ అనుకున్న స్థాయిలో వారి దగ్గర నుంచి స్పందన రాలేదు. రేపు మొన్ననే జరిగినటువంటి గొడవల్లో యువత పాడైపోతున్నారు. నాయకుల్ని నమ్మి రాజకీయ నాయకులు భుజం తట్టి వాళ్ళని పంపిస్తున్నారు. వీళ్ళ యువత ఉత్సాహంగా వచ్చేసి గంజాయి తీసి మద్యం దాగి వాళ్ళ కేసులు దాదాపు ఈరోజు రాష్ట్రంలో 9 పోలీస్ స్టేషన్ల పరిధిలో 33 కేసులు నమోదు చేస్తే దాంట్లో 1370 మంది దాదాపు ఇప్పటివరకు నిందితుల్ని గుర్తిస్తే 1000 మంది దాకా దాదాపు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారే. దాంట్లో ఎక్కువ శాతం మద్యం సేవించి గాంజా తీసుకొని గొడవలు చేస్తున్నారు. కాబట్టి రాబో కౌంటింగ్ రోజు ప్రశాంతమైన వాతావరణంలో తిరుపతి ఉండాలి, రాష్ట్రం ఉండాలని చెప్పి ఆ ఉద్దేశంతో మేము ఈరోజు వారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని వారు అరికడతారని చెప్పి ఆశాభావం నాకు వ్యక్తం చేస్తున్నాను.
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి గంజాయి వ్యాపారాన్ని అరికట్టడమే కాక దాని మీద కుక్కుపాదం మోపి ప్రజలకు రక్షణ కల్పిస్తూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పాలని చెప్పి అలాగే రేపు జరుగుతున్నటువంటి కౌంటింగ్లో ప్రక్రియలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి పోలీసు యంత్రాంగం దీనిపై ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆ మేరకు ఎస్పీకి వినతి పత్రం బీజేపీ నాయకులు అందజేశారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.